పిల్లరా, పచ్చిక పట్లను తన దయా కిరీటముతో ధరింపచేసి ఉన్నావని రాయబడినట్లుగా సంవత్సరములను దయా కిరీటమును సృష్టికి ధరింపచేసి దాని జాడలు సారము వెదజల్లుచు దేవుని వలన సృజింపబడిన ప్రతి జీవికి జీవాహారముగా మార్చిన తండ్రి నామంలో నూతన సంవత్సరమైన పరిశుద్ధ ఆరాధనలో ఎక్కిరించిన మీ అందరికీ పరమదేవుని ఆశీర్వాదము దయచేయును గాక. పిల్లరే, ఇప్పుడు మనం పాడిన ఈ పాట సుమారు రమారమిగా 100 సంవత్సరముల కాలంకు ముందు దైవజనుడు నిన్ను కొలిసేదను రావయ్య అన్న ఈ పాట పాడడానికి గల కారణము 65వ కీర్తన 11వ వచనం నుంచి ఉన్న సంగతులను తలమోసుకొని దేవుని గొప్పతనాన్ని, దేవుని ఆశీర్వాదాన్ని తన మనసులో తలంచుకొని పరమ తండ్రిని స్తుతించినటువంటి కీర్తన ఈ కీర్తన. అన్న వస్త్రములు లేక అల్లాడిన నాకు అన్నము వస్త్రం ఇచ్చిన అన్న, హృదయం అనే దేవాలయము నిన్ను నేను భక్తి పుష్పాలతో భజించుకుంటాను, పూజించుకుంటాను అని దైవజనుడు తన భక్తి భావాన్ని ఏకాంతమున దేవునితో సంభాషించుకుంటూ దేవునికి నమస్కరించుకుంటూ ఉండేవారు. దైవజనుడి కాలంలో చాలామందికి అన్నము లేదు. అందులో ఒకరు దైవజనుడు కూడా. దైవజనుడు శ్రీ ముంగుమూరి దేవదాసయ్య గారు. అన్నవస్త్రాలు లేని అగచాట్లు మన పితరులు ఎన్నో పాటలు పడ్డారని మనమెరిగినటువంటి మన దైవజనుడి కాలంలో సుమారు ఒక 100 సంవత్సరాల పూర్వం ఎంత భయంకరంగా ఉండేదంటే, ఎవరైనా పట్టెడు అన్నం తింటే దొరికితే చాలని చెప్పి ప్రాణం విలవిలలాడుతూ కొట్టుమిట్లాడుతూ ఉండేవారట. మా అమ్మమ్మ గారు మాకు పేదరాజు పెద్దమ్మ కథలు చెప్తూ, చిన్నప్పుడు పడుకోబెట్టే సమయంలో కథలు చెప్తూ, మా తల్లి తండ్రుల కాలంలో ఇంత అన్నం ఎప్పుడు తింటాము అని ఇసుకను ఇలా రాశిగా చేసుకొని ఇంత అన్నం ఎప్పుడు తింటాము అని ఆ ఇసుకను, ఆ కుప్పని ఇలా కౌగిలించుకొని చనిపోయిన వారు కూడా ఉండేవారు. మరి అంతకు పూర్వము ఎంత కఠోరమైన స్థితి ఉంది అంటే, దేవుడు రాజులను ఏర్పాటు చేసేటప్పటికి నెబుకద్నెజరు రాజు కాలంలో 7 సంవత్సరములు కరువు రానై ఉన్నది అని చెప్పి దేవుడు రాజుకు దర్శనమిస్తే గ్రహించలేదు, అర్థము కాక సతమతమవుతున్నటువంటి సమయంలో దానియేలు గారి ద్వారాగా దేవుడు ఆ దర్శనాన్ని వివరంగా తెలియజేశాడు. ఐగుప్తు దేశంలో ఫరో కాలంలో కూడా కరువు సంభవింపనై ఉన్నదన్న సంగతి దేవుడు హెచ్చరిక చేస్తే ఫరో పోతీపరులకు ఆ సంగతి అర్థం కానప్పుడు యోసేపు ద్వారాగా ఆ దర్శనం యొక్క భావాన్ని దేవుడు విడజెప్పి, నీ దేశానికి కరువు రాబోతుంది, 7 సంవత్సరాలు పంటలు పండవు, 7 సంవత్సరాల వరకు మీకు తిండి గింజలు ఉండవు, తినడానికి తిండి లేక అన్నమో అలమటించి జనులు చనిపోతారన్న సంగతి దేవుడు తెలియచేస్తున్నాడు అని చెప్పి, మరి యోసేపు గారి ద్వారాగా పోతీఫర్ సంస్థానానికి సంగతులను తెలియజేశారు. ఇలాగా వెనక్కి వెళ్ళే కొలది అనేకమైనటువంటి రాజుల కాలంలో, ప్రజల కాలంలో విస్తారమైనటువంటి కరువు కాటకాలు విలయతాండమాడుతూ ఉండేవాట. 2 రాజుల గ్రంథము 6వ అధ్యాయం 25వ వచనంలో ఆ కాలంలోనట పావురపు రెట్టలను కొనుక్కొని తినేవారట. దానికి ఒక కారణం ఉంది, అవి ఇప్పుడు వివరించడానికి సమయం కాదు. కానీ గాడిద తలకాయలు కొనుక్కొని తినేవారట.
పావురపు రెట్ట 5 రూపాయలకు కొనుక్కొని ఆహారంగా తినేవారు. గాడిద తలకాయి 50 రూపాయలకు కొనుక్కొని దాన్ని పంచుకొని ఆహారంగా తినేవారు. అలాగే ఆ కరువు అధికమైపోతున్న కొలది వాళ్ళ నా బిడ్డను చంపుకొని మా 2 కుటుంబాల వారు ఆహారం తిందాం, రేపు నీ బిడ్డను చంపుకొని వండుకొని ఆహారంగా తిందామని చెప్పి అన్నవస్త్రము లేక అల్లాడిన నాకు అల్లాడిన అన్నా నీవసగిన వస్త్రములకై అన్నా నీవస నిన్ను బలి అలాగే పిల్లారా, మరి దైవజనుడు ప్రవక్త అయినటువంటి ఎలీషా గారి కాలంలో షోమ్రోను మహానగరంకు కరువు సంభవించింది. ఎలాంటి కరువు అంటే ఆకలి బాధలు అపరాధములకు గురి చేసి మనుషులను దొంగలుగాను, అలాగే దోచుకునేవారిగాను, ప్రాణహాని చేసేవారిగాను మనుషులను కరువు మార్చేసింది. కరువు వలన పిల్లరా దొంగతనాలు నేర్చుకున్నారు, ప్రాణాలకు హాని చేయవలసి వచ్చింది, ఎవరినైనా చంపడానికైనా వెనకాడలేదు ఆహారం కొరకు. అలాంటి కరువు కాలంలో దేవుడు దైవజనుడైనటువంటి ఎలీషా గారిని షోమ్రోను పట్టణానికి పంపించారు, నగరానికి. షోమ్రోను నగరంలోనికి వచ్చి నగరవాసులు బయట సంచరించలేక, కరువును తట్టుకోలేక, చనిపోతే మేలని చెప్పి సావును వెతుక్కుంటున్నటువంటి కాలంలో ఆ కరువుకి దొంగతనాలతో పాటు ప్రాణాలు తీయడానికి వెనకాడని కాలంలో బయటకు వస్తే ప్రాణం తీసేలాగున్నారు, కరువు చూస్తేనేమో మన ప్రాణాన్ని తీసేలాగుంది. ఏ రకంగా అయినా సరే బయటికి వెళ్ళి మనుషుల చేతుల్లో చనిపోవడం కంటే మనం ఉన్న చోటనే ఉండి మన ప్రాణానికి మనమే హాని తెచ్చుకున్నను పర్వాలేదని ఆ కాలంలో పురద్వారములను మూసివేశారట. పురమునకు ఉండే ద్వారము, ఒక మన గ్రామం ఉందనుకోండి, గ్రామానికి చుట్టూ ఒక గోడ ప్రాకారం అన్నమాట. ఆ కాలంలో అలా ప్రాకారాలు ఉండి, ఇవాళ మనం చూస్తే మరి చైనా దేశానికి ఒక సరిహద్దు గోడ ఉంటుంది, ఏమంటారు, ఏం వాళ్ళది, ప్రహరీ గోడ. సరే, కాబట్టి ప్రహరీ మన గృహానికి, చైనా దేశము చుట్టూ వారొక ప్రొటెక్షన్, ఒక కాపుదలకు ఒక గోడ కట్టుకున్నారు దేశం మొత్తాన్ని. ఆ కాలంలో వారు ఉండేటువంటి నగరాలకు, పురాలకు, పల్లెలకు చుట్టూ గోడ నిర్మాణం చేసి బయట వారు లోపలికి, లోపల వారు బయటికి రాకుండా ఎత్తైన గోడలు. ఇప్పుడు ఖైదీలను పెట్టే జైళ్ళు చూస్తే ఆ జైళ్ళకు కూడా ఎత్తైన గోడలు ఉంటాయి. ఆ గోడలు సైతం ఏదో రకంగా పైకి ఎక్కేస్తారేమో, పైన కరెంటుతో నింపబడినటువంటి తీగలు ఉంటాయి, ముళ్ళ తీగలు ఉంటాయి, వాటిలో ఎప్పుడు కరెంటు ప్రవహిస్తుంటుంది. ఒకవేళ దొంగతన చాకచక్యమును బట్టి ఒకటి మీద ఒకటి ఎక్కి గోడ దాడదామన్నా ఆ తీగలు తగలడం తప్పదు, తీగలు దాటుకోవడం కష్టం. అది ఇప్పుడు కూడా ఉంది ఆ పరిస్థితి, కాకినాడలో కూడా ఉంది, రాజమండ్రిలో కూడా ఉంది. అయితే పిల్లలారా, అలాగా వారు మరి ఆ షోమ్రోను దేశానికి చుట్టూ
గోడ కట్టుకొని వెలపలికి రాలేనంత దుర్బలమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఎలీషా ప్రవక్తను పంపించి ఓ ప్రకటన చేయించారు. 7వ అధ్యాయం 2 రాజుల గ్రంథం. ఎలీషా రాజుతో ఇట్లనెను, యెహోవా మాట ఆలకించము. దేవుడు సెలవిచ్చిందేమనగా, రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి 1కి ఒక మానిక సన్నని పిండియు, రూపాయి 1కి 2 మానికల ఎవరినో అమ్మబడును అని ప్రకటన చేయించారు. భయపడకబ్బాయి, మీ పరిస్థితులు దేవుడు మారుస్తున్నాడు. మీ ఆకలి దప్పులు దేవుడు తీర్చాలని ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. మీ కష్టాలు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నీ దేవుడైన యెహోవా కనుదృష్టి దాని మీద ఉంటుందని వాగ్దానం చేసిన తండ్రి, నీ ప్రజలైన ఇశ్రాయేలుని పాలిస్తున్న నీ మీదను నీ దేశం మీదను నీ దేవుని కనుదృష్టి ఉన్నది కాబట్టి మీ కరువునైనా చూస్తున్నాడు. నీ కష్టములు నీ కోరికలు నాకు ఎరికే అన్న తండ్రి నిన్ను నీ పరిస్థితులను దేవుడు చూస్తున్నాడు కాబట్టి భయపడకు. దేవుడు సెలవిమ్మన్న మాట నేను చెప్తున్నాను. రేపు ఈ వాటికి రూపాయి 1కి సన్నని పిండి, ఒక మానిక సన్నని పిండి, 1 రూపాయికి 2 మానికలు ఎవరు కూడా దొరుకుతాయి, మీకు అమ్మబడతాయి, దొరుకుతాయి అని చెప్పి ప్రకటన చేయమని ఎలీషా ప్రవక్తను దేవుడు పంపించారు. ఆయన వచ్చారు, రాజుతో మాట్లాడుతున్నారు, ప్రకటన చేస్తున్నారు. ఇంతలో రాజుకి ముఖ్య సలహాదారు, అంటే రాజు ఎవని దండం మీద ఆనుకొనినో అని ఉంటుంది. అనగా మంత్రులు ఉంటారు కదా, సలహాదారులు ఉంటారు కదా, మన సీఎంలకు కూడా సలహాదారులు ఉంటారు. వాళ్ళ ఆలోచన ఏం కాదు అది. కాబట్టి అడ్వైజర్స్ అంటారు. ఈ అడ్వైజర్స్ అనుభవాన్ని బట్టి రాష్ట్రాలకు రాజ్యాలకు రాజులు మారిన, రాష్ట్రాలకు దేశాలకు మంత్రులు మారిన, ప్రధానమంత్రులు మారిన, ముఖ్యమంత్రులు మారిన, మారని వారు 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు గవర్నమెంట్ ఫామ్ చేసే అనుభవంతో ఉన్నటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు ఉంటారు, అధికారులు, శాస్త్రవేత్తలు ఉంటారు, జ్ఞానులు ఉంటారు. వారిని ఏమంటారంటే అడ్వైజర్స్ అంటారు. వీళ్ళు సొమ్ముతో పెట్టుబడి పెట్టి పాలన చేయడానికి పొలిటికల్ క్రాడర్ ఫామ్ చేసుకుంటారు. మనకిష్టమైన వాళ్ళని మనం గెలిపించుకుంటాం. మనకిష్టమైన వాళ్ళని మనం గెలిపించుకుంటే వాళ్ళని నడిపించేది ఆ అడ్వైజర్, ఆ సలహాదారు. అలాగే ఈ ఇశ్రాయేల్ రాజు మీద ఒక సలహాదారుడు అన్నాడు. ఆయన్ని మంత్రి అని అంటారు, రాజుగారి దగ్గర ఉండే మంత్రి. ఆ మంత్రి దేవుని దాసుని మాట నమ్మలేదు. నమ్మకపోగా ఆయన ఏమంటున్నాడంటే 2వ వచనంలో, అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండెనో ఆ అధిపతి యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అలాగు జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరమియ్యగా, అతడు నీవు కన్నులారా దాన్ని చూసేదవో గాని దాన్ని తినకుందు అని అతనితో చెప్పెను. సంశయము పని కీరాదు లేసంబైన సంశయము సంశయింపక దైవ సన్నిధి యాందు మీ అంశము విడది దానికి గోపాయాంశమ నీయుడి దానికి కొందరిలో సంశయము దేవుడు నెరవేరుస్తానన్న అంశమును కూడా ఆపేస్తుంది. జ్ఞాపకం పెట్టుకో, ఆగిపోతుంది. దేవుడు దర్శనం ఇవ్వచ్చు, వాగ్దానం చెయ్యొచ్చు, ఏ కలలోనో ఏ బోధకుని ద్వారాగానో నీకు వాగ్దానం చెయ్యొచ్చు. సంశయిస్తే అంశం వెనక్కి వెళ్ళిపోతుంది. దేవుణ్ణి సంశయించడం దేవుణ్ణి అవమానపరచడం.
కారణము నేను దేవుడును సర్వశరీరులకు, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని ఇర్మియా గ్రంథములో దేవుడు సంశయిస్తున్న వారికి బోధించమని ఇర్మియా ప్రవక్తతో దేవుడి మాటలు మాట్లాడారు. కాబట్టి పిల్లల దేవుని పిల్లలైన వారు సంశయించకూడదు. నెంబర్ 1. రెండో విషయం, ఇంత కరువు ఎందుకు వచ్చిందయ్యా అంటే వారు దేవుని విడిచి మరిచి శరీరాశలు శరీర కార్యముల మీకు దాసులై బానిసలైపోయి దేవుని నెడబాసి జీవించుట వలన దైవజనుడు మాసిలమణి గారు అన్నారు, దేవుని బాసిన లోకములో స్వావీ కాపురం ఉంటుంది అని. ఇక్కడే మన పిఠాపురం వాస్తవ్యులు ఏడి కాదు, ఏబి మాసిలమణి గారు, ఏడి సికామణి గారు వేరు, ఏబి మాసిలమణి గారు వేరు. కాబట్టి పిల్లలారా, ఈ భక్తుడు ఏం చెప్పారంటే దేవుణ్ణి జనులు బాసి తిరిగితే, దేవునికి ఎడమగా జీవిస్తే, సొంత పనుల మీద, సొంత బలం మీద, సొంత జ్ఞానం మీద ఆధారపడి దేవుణ్ణి పక్కన పెడితే వారిని ఏం వెంటాడుతుంది? సావు వెంటాడుతుంది. సావు వెంటాడుతుంది. ఏ రీతిగా? అది కరువు కావచ్చు, కష్టం కావచ్చు, ఆపద కావచ్చు, వ్యాధి కావచ్చు, రుణము కావచ్చు, రుణమైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏదో రీతిగా అది మనిషిని వెంటాడుతుంది. కాబట్టి ఒక్కసారి వెలిగింపబడి, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 17వ వచనం, ఒక్కసారి వెలిగింపబడి బుద్ధిపూర్వకంగా పాపం చేసిన ఎడల, క్షమించండి, 10వ అధ్యాయం 26వ వచనం, రక్షణ గురించిన అనుభవ జ్ఞానం ఎరిగిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ఎడల పాపమునకు బలి ఇకను ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయపడుటయు విరోధులను దహించబో అగ్నియు ఇకను నిలిచియుండును. ఇది దేవుడు ప్రకటన చేస్తున్నాడు అన్నమాట హెబ్రీ సంఘస్థులకు. ఒక్కసారి సత్యమును గురించిన అనుభవ జ్ఞానం మీలోకి వచ్చిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ఎడల, ఏంటి పాపము? ఆజ్ఞ అతిక్రమము చేసిన ఎడల పిల్లర పాపమునకు బలిక లేదు గాని విరోధులను దహించబోవు తీర్పుయు తీక్షణమైన అగ్నియు ఇక నిలిచి ఉంటదా? అగ్ని పిల్లలార మనుషుల్ని మలమల పెనములో పడిన జొన్న గింజల్లాగా పేలాలు లేపినట్టుగా మనిషి జీవితాలని ఏపేస్తూ ఉంటుంది. ఈ సంగతులన్నీ దేవుడు మనకు ముందుగానే తెలియచేస్తున్నారు. తెలియచేసిన తర్వాత కూడా వినిపించుకోకుండా పరాకుగాను చిరాకుగాను ఆదమరిసి ఉన్న ఎడల నష్టపోయేది జనులే. ఈ కారణం చేత ఆ రాజుని, ఆ జనులను, ఆ కరువు నుంచి విడిపించడానికి వారు దేవుణ్ణి ఎడబాసి తిరుగుతున్నారు. కాబట్టి దేవుని వైపు మళ్లించుకోవడానికి కరువులు రానిచ్చాడంట దేవుడు. దేవుడికి స్తోత్రం. ఆపదల్ మమ్మవరింప ఆదరించి నావుగా మమ్మవరింప ఆదరించి నావుగా ఆపదల్ నీతి మాంబో ఆదుకో నావుగా జీవ శ్రేష్ఠదాన కారుడా. ఆపద ఎందుకు వస్తుంది అంటే అపార్థం చేసుకుంటే హాని, అపార్థం చేసుకొని దేవుడిచ్చిన జీవం ఇక్కడ ఉంది. ప్రతి వారిలో ఆ దీపం ఉంది. అది లేకపోతే మనిషి లేడు. దానికి హానికరం. దానిని తప్పుదోవ పట్టిస్తున్నాడు నరుడు. కాబట్టి వారికి ఆ సంగతి తెలియచేయడానికి, ఏదో ఒక సూత్రాన్ని వాళ్ళని రక్షించుకోవడానికి ఆపదలు రానిచ్చి మళ్ళా ప్రకటనలు చేయించి వారిని ఆపదల నుండి తప్పించి నేనున్నాను అని రుజువు తెలియచేయడానికి
దేవుడిన్ని సమస్యలు కలుగ చేయవలసి వచ్చింది. ఈ సంగతి ఇలాగుంటే పిల్లలారా, దేవుడు ఆ సంగతిని అలాగ కలగజేయడానికి గల కారణం ఏంటి? అతిక్రమము. చెప్పండి. మనకిది పాఠం. మనకిది పాఠం. దేవుని విషయంలో ఆడబిడ్డలకు చెప్తున్నాను, మగబిడ్డలకు చెప్తున్నాను, చిన్న బిడ్డలకు చెప్తున్నాను, పెద్దవారికి చెప్తున్నాను. దేవుని విషయంలో అతిక్రమం అనేది జరిగించవా, నాకైనా నీకైనా మనకే హాని. అయితే పిల్లలారా, రాజు ఏదో అంటారు, దేవుడు వరమిచ్చిన పూజారి వరమివ్వడు అని అంటారు కదా, అలాగా దేవుని ఆజ్ఞ ప్రవక్త బోధిస్తున్న, రాజు సమ్మతిస్తున్న, మంత్రి అనుమానిస్తున్నాడు. మంత్రి అనుమానించటం వలన అబ్బాయి దేవుడి మాట కాబట్టి ఇది జరగడం చూస్తావు. నువ్వు కన్నులారా చూస్తావు కానీ దానిని అనుభవించవు. చాలా చరిత్ర ఉంది. ఆ చరిత్ర అంతా ఇప్పుడు చెప్పడానికి సమయం కాదు. ఇప్పటికే 12:30 గంటలైంది కాబట్టి. ఆ దేశంలో 4 కుష్టి వాళ్ళు ఉన్నారట. చెప్పండి. 4 కుష్టి వాళ్ళు ఉన్నారు. ఆ కుష్టి వాళ్ళు పిల్లలారా, మరి 8వ వచనం, కాబట్టి ఆ కుష్ఠరోగులు దండుపేట వెలుపటి భాగమునకు వచ్చి ఒక గుడారమును చూసి భోజన పానములు చేసి అచ్చటి నుండి వెండి బంగారములను బట్టలను ఎత్తుకొని పోయి దాచిపెట్టి తిరిగి వచ్చి మరి ఒక గుడారమును చూసి అచ్చటి నుండి సొమ్ము ఎత్తుకొని పోయి దాచిపెట్టింది. ఈ సొమ్ము అంతా ఎవరిదంటే ఈ షోమ్రోను రాజ్యంలో నుండి. పిల్లలారా, మరి దొంగలు దోచుకొని వెళ్ళిపోయినటువంటి సొమ్ము, తినడానికి తిండి లేకుండా, కట్టడానికి బట్ట లేకుండా షోమ్రోను దేశపు జనులను దోచుకున్నటువంటి సిరియన్లకు దేవుడు కొన్ని సూచనల ద్వారా వారిని భయపెట్టి పారద్రోలేశాడు. దేవుని ప్రజలను దోచుకున్న వారిని దేవుడు కొన్ని శబ్దాలు, కొన్ని సూచనలు కలవరం కలిగించి వారిని అక్కడి నుండి పారద్రోలేస్తే, ప్రాణం దక్కించుకుంటే చాలురా బాబు, మనం దోచుకున్న సొమ్ము వెండి బంగారాలు మనకు వద్దని చెప్పేసి వాళ్ళు అక్కడ వదిలేసి పారిపోయారు. అన్ని వివరంగా చెప్పాలి, మీరు చదువుకుంటే కనబడుతుంది. అధ్యాయం చిన్న అధ్యాయమే, పెద్ద విశేషమేం కాదు. 20 వచనాల అధ్యాయం. వివరంగా చదువుకోనండి, విషయాలు తెలుస్తాయి. ఈ సందర్భంలో పిల్లలారా, కుష్ఠరోగులు బయటికి వెళ్ళగానే రోగులకు ఈ దేశంలోంచి, ఈ ప్రాంతంలోంచి వెళ్ళిపోయిన వెండి బంగారములు, ఆహార వస్తువులు అన్ని సమృద్ధిగా ఆ వెలుపల పడేసి పోయారు దొంగలు. అలా పడేసి పోయినట్లుగా దేవుడు వారిని భయపెట్టాడు. ప్రాణాలు దక్కించుకుంటే చాలని చెప్పి దోచుకున్న వారు ప్రాణం దక్కించుకోవడానికి ఆస్తిని వదిలేసిపోయారు. ప్రాణాలు దక్కితే చాలు, బయటకు వెళ్తే ప్రాణాలు పోతాయని ఇళ్లలో తలుపులు మూసుకొని కూర్చున్నవారు, ఆకలికి అలమటించి చనిపోతున్నారు. బయటకు భయభీతులైన వారు భయభీతులతో ఉండిపోతున్నారు. కుష్ఠరోగులు ఉన్నారు, వీళ్ళని ఎవడు ఇంట్లో చేర్చుకోడు. ఇంట్లో కాదు కదా, ఊళ్ళోకి కూడా రాను. ఊరి దగ్గర గుడారం వేసుకొని ఆ గుడారంలో కూర్చుండేటువంటి ఈ కుష్ఠరోగులు, ఇక్కడ ఉంటే చచ్చిపోతాం ఆకలికి, బయటికి వెళితే వాళ్ళు చంపేసినా చచ్చిపోతాం. కాబట్టి ఏదో రకంగా ఇక్కడైనా అక్కడైనా చావు తప్పదు. కాబట్టి బయటికి వెళ్ళైనా, ఒక కుర్చీ ఇవ్వండి బాబు, ఇంకెన్ని కుర్చీలు ఉన్నాయి తీయండి కుర్చీలు. కాబట్టి ఈ కుష్ఠరోగులు అంటే పిల్లలారా, 9వ వచనంలో, వారు మనము చేయునది మంచి పని కాదు, నేటి దినము శుభవర్తమానము గల దినము, మనము ఊరుకొన నెల తెల్లవారు వరకు మనం ఇచ్చట నుండి నీ ఎడల ఏదైనా ఒక అపాయం మనకు సంభవించును గనుక మనం వెళ్ళి రాజు ఇంటి వారితో ఈ సంగతి తెలియజెపుదాం రండి అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. ఈ కుష్ఠరోగులు పిల్లలారా, వారు ఖాళీగా వ్యర్థముగా సోమరితనంగా కూర్చుండటం మంచిది కాదు. దేవుడు ఈ శుభవర్తమానం మనకు తెలియజేయించారు. అంటే మన దేశంలో ఆస్తి బాలేదు, సొమ్ము బాలేదు, ఆహార నిధులు బాలేదు. అవి సమాజంలో వెలుపలు ఉన్నవి, మనకు పాలెమునకు వెలుపలు ఉన్నవి. మనమైతే చేతులు ముడుచుకొని ప్రాణాలు గట్టిగా బిగబట్టుకొని ఇళ్లలో కూర్చొని ఉంటున్నాం.
ఇదిగో ఇక్కడ ఉన్నవని రాజుతో చెప్తే రాజు తన పనివారిని పంపించి అన్ని మళ్ళా రాజ్యంలో తీసుకొని వెళ్ళి జనులందరూ స్వేచ్ఛగా జీవిస్తారని ఒక ఆలోచన నలుగురు కుష్టివారు చేశారు. ఈ నలుగురు కుష్టివారి చరిత్ర చెప్పాలి, అది కూడా ఇప్పుడు చెప్పుకోవడానికి సమయం చాలదు. కాబట్టి పిల్లలారా, ఈ వార్త వినగానే రాజు బయటికి రాలేదు, రాజు సలహాదారు అయినటువంటి మంత్రి బయటికి రాలేదు, ఆకలి దప్పులతో అలమటిస్తున్నటువంటి ప్రజలు ఉంటే ఉన్నాం సస్తే సత్యామని చెప్పి బయటకు పరుగులెట్టారు. పరుగులెట్టిన వారి పిల్లలారా, బయట ఉన్నటువంటి వెండి బంగారములు, వెలగల వస్తువులు, ఆహార నిధులు అన్నిటినీ సంచుల్లో కూర్చుకొని గాడిదల మీద గుర్రాల మీద వేసుకొని మళ్ళా ఆ గవినిలోనికి వస్తున్నారంట. తండోపతండాలుగా వస్తున్నారంట. అప్పుడు ఈ సంగతి రాజుకు వినబడింది. రాజుకు వినపడగా, మంత్రి నువ్వు జరగదన్నావు, జరిగింది అని జనులు చెప్తున్నారు, ప్రవక్త మాట నిజము, దేవావాకి నిజము దిక్కులు, దేవావాకి నిజము దిక్కులు చూడకు మిత్రుడు, మైత్రితో పారా అన్నతో వినో మిత్రుడు. ఏ మంత్రి నమ్మలేదో ఆనాడు మొన్నటి దినమున ఎలీషా ప్రవక్తను పంపించి, ఆ ప్రవక్త యెహోవా దేవుడు నీకు కొరకు తెలియచేయించిన సంగతి ఇదిగో, రేపటి దినమున నీ పట్టణంలో నీ జనాంగములకు విస్తారమైన ఆహారం ఉంటుంది అంటే నువ్వు అడ్డగించావు అబ్బాయి. ఇవాళ జనులు తండోపతండాలుగా మన సమాజంలో మాత్రమే కాదు, ఈ పరిసర ప్రాంతాల్లో సమాజంలో ఉన్న సొమ్మంతా కొల్లబెట్టి బయట పెట్టారని చెప్పి ఆ బయట ఉన్నది మన జనమే మోసుకొని వస్తున్నారు కాబట్టి సరే వీళ్ళు చూసిరా అన్నారు. చూసి రావడానికి మంత్రి బయటకు వచ్చేటప్పటికి జనం రథాలతోనూ గుర్రాలతోనూ గాడిదలతోనూ ఈ బరువులు మోసుకుంటూ వచ్చి ఆ మంత్రి చూస్తుంటుండగా నాకు తొక్కుకుంటూ పోయారు. ఈ మంత్రిని తొక్కుకుంటూ పోతే పిల్లలారా, అతని ప్రాణం పోయిందంట ఆ గుర్రాలు గాడిదలు తొక్కటం వలన. ఈ వచనాన్ని 19వ వచనం, 19, 20 వచనాలు మనం చూస్తే, ఆ అధిపతి యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అది జరుగునా అని ఆ దైవజనునితో చెప్పగా, అతడు నీవు కన్నులారా చూసేదవు గాని దాన్ని తినకపోదు అని ఆ అధిపతితో చెప్పాను. జనులు ద్వారముందన్న అతను త్రొక్కగా అతడు మరణమాయను గనక ఆ మాట ప్రకారము అతనికి సంభవించెను. కాబట్టి సంశయం వద్దు. దేవుని వాగ్దానం విషయంలో దేవుణ్ణి కలిగి, ఒకప్పుడు మనకు దేవుడు తెలియదు, ఇప్పుడు మనం దేవుని పిల్లలమయ్యాం. రోమాపత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో మనం పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులమైతే ఇందుకు దేవునికి స్తోత్రం. ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన పరిశుద్ధ, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో స్తుతించుడి, దేవుని స్తుతించుడి. కాబట్టి పిల్లలారా, సంశయం ఏం చేసిందంటే అతని ప్రాణాన్ని తీసింది. నమ్మలేని స్వభావము అతనికి హాని కలగజేసింది. అపనమ్మిక ఏం చేసింది చెప్పండి? హాని కలగజేసింది. కాబట్టి పిల్లలారా, దేవుడు సెలవిచ్చాడు, నీ దేవుడైన యెహోవాని పూర్ణ హృదయముతో సేవించుము, పూర్ణ ఆత్మతో సేవించుము. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 13వ వచనం.
చదివేవాళ్ళు కొంచెం గట్టిగా చదవాలి. కాబట్టి నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలెను. నేడు నేను నీకిచ్చు ఆజ్ఞలు మీరు జాగ్రత్తగా వినిన ఎడల మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను కడవరి వానను దాని దాని కాలమున కురిపించెదను. అందువలన నీవు నీ ధాన్యమును, నీ ద్రాక్షారసము, నీ నూనెను కూర్చుకొందువు. 11వ వచనం, మీరు నది దాటి స్వాధీనపరుచుకున్నటకు వెళ్ళుచున్న దేశపు కొండలు లోయలు గల దేశము, అది ఆకాశ వర్షము రాగును. నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంత వరకు ఎల్లప్పుడూ దాని మీద. అంటే ఏంటంట? ఎందుకు ఈ మాట అన్నారు? నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము, నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద నిలుచునన్న మాట ఎందుకన్నారంటే, ఎవడు పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, సంశయము లేకుండా, సందిగ్ధ పడకుండా, సాకులు చెప్పకుండా, నీ జీవమునకు జీవనాధారమునకు ఆధారభూతుడైనటువంటి దేవుడు సెలవిచ్చిన దాన్ని సూచా తప్పక పాటించుట వలన అందులో నీవు ఉన్నావు. దేవుని స్తోత్రం. నిన్ను బట్టి నీ దేశమును, నిన్ను బట్టి నీ గ్రామమును, నిన్ను బట్టి నీ జనములను నేను కాపాడుతాను అన్నాడు. దేవుడికి స్తోత్రం. అందుకు దేవుడు మనల్ని రక్షించింది. దేవుడు రక్షణ ఎందుకు ఇచ్చాడంటే, ఏదో మక్కువ తీర్చుకోవడానికి, ముచ్చట్లాడుకోవడానికి, ఏదో ఆపద వచ్చినట్టు ప్రార్థన చేసి అవసరం తీర్చుకోవడానికి, డాక్టర్ దగ్గరికి వెళ్ళి 10 రూపాయలు ఇచ్చి వైద్యం చేయించుకున్నట్టు వచ్చేయడానికి కాదు. నువ్వు దేవునికి ప్రతిరూపం. దేవుడు సృష్టికర్త అయితే సృష్టికి నువ్వు ప్రతి సృష్టి చేయాలి. ఆ ప్రతి సృష్టి నువ్వు చేయాలంటే నీ మనస్సు పూర్ణమైన మనస్సుతో, సంశయం లేకుండా, నీ పూర్ణమైన బలముతో, నీ పూర్ణమైన శక్తితో దేవుని చిత్తాన్ని పాటిస్తే నిన్ను బట్టి నీ దేశాన్ని దేవుడు దీవిస్తాడు, నీ పట్టణాన్ని దేవుడు దీవిస్తాడు, నీ గ్రామాన్ని దేవుడు దీవిస్తాడు, నీ గృహాన్ని దేవుడు దీవిస్తాడు. ఈ చరిత్రను బోధిస్తూ 65వ కీర్తనలో దేవుడు చేసినటువంటి వాగ్దానంను దైవజనుడైన దేవదాసయ్య గారు నమ్మి, పిల్లలారా 12వ వచనం 13వ వచనం మనం చూస్తే 65వ కీర్తన, అడవి బీటులు సారము చిలకరించుచున్నవి, కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకొని ఉన్నవి, పచ్చిక పట్లు మందలను వస్త్రం వలె ధరించి ఉన్నవి, లోయలు సస్యములతో కప్పబడుచున్నవి, అన్నియో సంతోషముతో ధ్వని చేయుచున్నవి, అన్నియో గానము చేయుచున్నవి. కారణం ఏంటంటే సంవత్సరములనే దయాకిరీటమును నీవు ధరింపజేసావు. దేవుని స్తోత్రం. కొండలు సంతోషిస్తున్నాయి, పచ్చిక భూములు సంతోషిస్తున్నాయి, ఇంకా పొలములు, బీడువారిపోయినటువంటి నేల సంతోషిస్తుంది. నీవు దాన్ని దీవిస్తున్నావు, దయాకిరీటమును ధరింపజేసావు. కాబట్టి అవన్నీ ఏకంగా నేను స్తుతిస్తున్నాయి తండ్రి అని చెప్పి ఈ సంగతులను దైవజనుడు ఆ కాలమును బోధిస్తూ అంటే ఇప్పటికీ సుమారు రమారమిగా 100 సంవత్సరాల పూర్వం దైవజనుడు ఈ పాట పాడుకొందును. చాలు. ఇక్కడ ఏముందంటే అవన్నీ ఏకముగా గానము చేయుచున్నవి. కాబట్టి ఈయన కూడా సృష్టి అంతటితో గళమెత్తి పాడుకుంటానయ్యా, నీ ప్రేమను వేడుకుంటానయ్యా, అన్న వస్త్రములు లేని నాకు అనాదినయ్యున్న నాకు
అన్నవస్త్రములు లేని నాకు నువ్వే అన్నమయ్యావు, నీవే వస్త్రమయ్యావు, నీవే ఆభరణమయ్యావు, నీవే అలంకారమయ్యావు, నీవే గౌరవమయ్యావు, నీవే ఆరోగ్యం, సర్వము నీవై ఉన్న నిన్ను భక్తి పుష్పాలతో భజించి పూజించుకుంటానయ్యా. హృదయాన్ని దేవాలయంగా మలుచుకుంటానయ్యా. హృదయం అనే దేవాలయంలో నిన్ను కొలుచుకుంటానయ్యా. ఎంత గొప్ప ప్రేమ, ఎంత గొప్ప సమర్పణ, ఎంత గొప్ప ధ్యానము. ఈ కాలములో చూద్దామంటే మత్సుకైనను ఆత్మీయమైనటువంటి సంగతులు ఎవరికి కనబడవు, వినపడవు పిల్లలారా. కాబట్టి క్రీస్తు ప్రభు కాలం వచ్చిన తర్వాత అన్నవస్త్రాలకి కొదువన్నది లేకుండా చేశారన్న సంగతి ఈ చరణాలను బట్టి దైవజనుడు గ్రహించి యేసయ్యను గణపరిచారు. యేసయ్య ఏం చేశారు? తన దగ్గరికి వాక్యం వినడానికి వచ్చిన వారికి అందరికీ మార్కు సువార్త 6వ అధ్యాయంలో పిల్లలారా 36వ వచనములో వచ్చిన వారందరూ ఆకలితో అలమటిస్తారేమో, వాళ్ళు విడిచిపెట్టమని శిష్యులు చెప్తే ఆయన ఏమన్నారంటే, అబ్బాయి వాళ్ళు కొనుక్కోవడానికి బజారుకి పంపించడం కంటే దేవుని మాట వినడానికి వచ్చారు కాబట్టి, మనుషుడు దేవుని నోటి మాట వల్ల జీవించాలి కాబట్టి వారి సొమ్మసిల్లిపోకుండా మీరే వారికి ఆహారం పెట్టండి అని అన్నారు. ఒకసారి చదువుతారా? మార్కు సువార్త 6వ అధ్యాయము రిఫరెన్స్ చెప్పేది. వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేకమైన సంగతులు బోధింపసాగాను. 36వ వచనం. చుట్టుపట్ల ప్రదేశములకు గ్రామములకు వారు వెళ్ళి భోజనముకు ఏమైనా కొనుక్కొనుటకు వారిని పంపివేయమని చెప్పిరి. అందుకైనా మీరు వారికి భోజనం పెట్టుడనగా వారు మేము వెళ్ళి 200 దేనారముల రొట్టెలను కొని వారికి పెట్టుదమా అని వారిని అడిగారు. కాబట్టి పిల్లల జగతి ఎరగని సౌఖ్య భోజనం పగవారల్సి గోపడు నాట్లుగా జగతి ఎరుగని సౌఖ్య భోజన మగో పరచూచు తగినది పిల్లలు వారి దగ్గర ఎవరి దగ్గర ఏమి లేదు. అది ఒక చిన్న పిల్లోడు ఒక కూర్చున్నాడు. అలాంటి పిల్లోడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు. ఇప్పుడు మరలా వారిలో ఒక మహిమను చూపించాలి, దేవుని మహిమను చూపించాలి. అక్కడ ఎవరి దగ్గర ఏమీ లేనప్పుడు ఆ 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని ఆయన కృతజ్ఞతతో స్తుతి చేశాడంట. దేవునికి స్తోత్రం. కృతజ్ఞతతో స్తుతి చేస్తే 5 రొట్టెలు అలాగే ఉన్నాయి, 2 చేపలు ఇలాగే ఉన్నాయి, కింద రాలుతూనే ఉన్నాయి, రాసులు రాసులుగా పోగవుతూనే ఉన్నాయి. ప్రజలు ఒక అద్భుతం చూస్తున్నారు. జగతి ఎరగని సౌఖ్య భోజనము. అందరూ ఆశ్చర్యపడినట్లుగా జగతి ఎరగని సౌఖ్య భోజనము వారి కన్నుల ముందు చూపిస్తూ ఉంటుండగా ఈ సంగతి అది వాక్యమైతే, మన అనుభవంలో దైవజనుడైన దేవదాసయ్య గారి అనుభవంలో కూడా పిల్లలారా సేరు బియ్యంతో 25-30 మంది తినగా మిగిలిపోయినంతగా ఆశీర్వాదము ప్రార్థన ద్వారాగా దేవుడు చేశాడు. దేవుని స్తోత్రం. ఒక్క సేరు బియ్యం వండి ఆ వచ్చిన వారందరూ తృప్తి పడినట్లుగా, ఎన్ని బియ్యం ఉన్నాయంటే ఒక అడ్డు అంటే 2 సేర్లా 2 సేర్లు బియ్యం ఉన్నాయంటే వండి అందరూ తిని తృప్తి పొందినట్లుగా వడ్డించండి అబ్బాయి అని దేవదాసయ్య గారి శిష్యులు చెప్తే
ఆ వండే శిష్యుడికి కూడా అనుమానం వచ్చింది, ఈ 2 సేర్లు ఈ గొప్ప జనానికి ఇంతమందికి ఎక్కడ సరిపోద్ది అని. వడ్డిస్తున్నారంట, ఆ పిల్లలు కదా కొంచెం కొంచెం పెడుతున్నారు, కొంచెం కొంచెం పెడుతున్నారు అని ఆకు కాసి పెట్టేవాడు కాసి, ఆకు కాసి పెట్టేవాడు కాసి చూస్తున్నారట. అంటే కొంచెం పెట్టమని అన్నట్టుగా ఒక్కొక్క గరిటి కొంచెం 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 విస్తరణలో వేసుకొని వెళ్తే అయ్యగారు ప్రార్థన చేస్తుంటే ఆ విస్తరణలో ఉన్న రాశి పెరిగిందంట. దేవుడికి స్తోత్రం. ఆ వీడియోలు కూడా ఉన్నాయి ఇప్పటికి, ఆ ఫోటోలు కూడా ఉన్నాయి ఇప్పటికీ ఉన్నాయి. కాబట్టి పిల్లలారా, వారందరూ తిని వేమని తరిసే వరకు ఆ అన్నం వడ్డిస్తూనే ఉన్నారు, ఇంకా మిగిలిపోయింది. దేవుడికి స్తోత్రం. అది జగతి ఎరగని సౌఖ్య భోజనం. ఏ భక్తి భావంతో దేవుణ్ణి ఆరాధిస్తున్నావు? ఏ అద్భుతాన్ని చూడాలని నువ్వు అనుకుంటున్నావు? అసలు అనుకుంటున్నావా లేదా? నీ కంటి ముందు కనబడుతుంది, నీకు ఒట్టికి అవసరమైన వాటిని గురించి నువ్వు ఆలోచన చేసి అది విశ్వాసం కాదు. విశ్వాసం గురించి ఏం చెప్పారు? 11వ అధ్యాయం హెబ్రీ పత్రిక, విశ్వాసం అన్నది అంటే దేని కొరకు ఎదురు చూస్తున్నామో దానికి రూపమును ధరింపచేసేది. పిల్లలారా, ఇప్పుడు మనకు గొప్ప దేవాలయం కావాలి అనుకుందాం, లేదా గొప్ప గృహం కావాలి అనుకుందాం, లేదా పొలం కావాలి అనుకుందాం, లేదా మంచి ఉద్యోగం కావాలి, ఏదో నువ్వు అనుకుంటావు. దానికి రూపము ధరింపచేసేదే విశ్వాసము. ఆ విశ్వాసముతో ప్రార్థన చేస్తే విసుగుదల పక్కకు పోద్ది, కార్యం నెరవేరుతుంది. ఎప్పుడు విసుగుంటుందో విశ్వాసం పక్కకు పోతుంది, కార్యం మరుగైపోతుంది. కాబట్టి ఈ సంగతులు మనం నేర్చుకోవాలి. అలాగా ఇక్కడ ఆ 5 రొట్టెలు 2 చేపలు ఆయన కృతజ్ఞతాస్తుతులు చేస్తూ ఉంటుండగా వచ్చిన వారందరికీ 5,000 మంది తిని తరిసి అన్నట్టుగా తినగా ఇంకా మిగిలిపోయినాయి అంట. ఏమాత్రం ఉంటాయి అబ్బాయి? ఏసై అడిగారు, అయ్యగారండి ఒక 12 గంపలు ఉన్నాయండి. 12 గంపలు. ఈ 12 గంపలు ఎవరు? 12 మంది అపోస్తలులు. కాబట్టి అది పక్కనకి ఎందుకు ఎత్తమన్నాడంటే సేవా ఫలం వారు భుజించాలి, సేవలో అద్భుతము చూడాలి, సేవా ఫలము చూడాలి, వచ్చిన వారికి అందరికి వారే పెడుతూ ఉండాలి. దేవుడికి స్తోత్రం. కాబట్టి మర్మం మెరగకుండా బాధలు చేస్తే బాధలే మిగులుతాయి పిల్లలారా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు అద్భుతాలు మనుషుల కళ్ళ ముందు చేశాడు. అంత మాత్రమే కాదు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారి జీవితాలలో వారి ద్వారాగా కూడా దేవుడు అద్భుతాలు చేశాడు. ఇవాళ మనకు అద్భుతాలు లేవు, ఇవాళ విశ్వాసం లేదు, ఇవాళ మనకి సహనము లేదు. పిల్లలారా, ఇవాళ మనకి సంశయం ఎక్కువైపోయింది. మన అంశం మీద మనకే సంశయం ఎక్కువైపోయింది. అందువలన ఆటంకములు, అంశం వెనక్కి వెళ్ళిపోతుంది, సంశయం ఎదురొస్తుంది. ఈ సంగతులు నేర్చుకోవడానికే భక్తి నేర్చుకోవాలి, భక్తి చేసుకోవాలి. కాబట్టి రోమీయులకు రాస్తున్నటువంటి పత్రిక 14వ అధ్యాయం 16వ వచనంలో, మీకున్న మేలైనది దోషణ పాలు కానీయకుడి. దేవుని రాజ్యము భోజనమునో పానమునో కాదు గాని నీతి సమాధానముల యందలి ఆనందమై ఉన్నది. నిన్న చాకలు వచ్చారు, దోబి బట్టలు తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చి, జాను ఏం చేస్తున్నావు అని అడిగాను. అయ్యగారు ఇదివరకులాగా పనికి వెళ్ళట్లేదు అయ్యగారు, పనులు ఉండట్లేదు. అతను ఏదో తాపి పనులు కాటికి గిట్లకి వెళ్తుంటాడు, పెయింటింగ్ పనులకి తాపి పనులు కాటికి వెళ్తుంటాడు. రామేశ్వరం నుంచి వస్తాడు నా బట్టలు చేసి అతను పిల్లలారా, అయ్యగారు పనులు ఉండట్లేదండి, నాన్నగారి సలహా మేరకు నేను చిన్న లాండ్రీ షాప్ పెట్టుకున్నానండి. ఎలా ఉంది అని అడిగాను. ఎలా ఉందని అడిగితే, బాగానే ఉంది అయ్యగారు. కూలి గిడుతుందా అని అడిగాను. అయ్యగారు కూలి కంటేనండి నీతిగా జీవించాలని ఉందండి అయ్యగారు అన్నాడు. నీతిగా జీవించాలని నిర్ణయం తీసుకున్నానండి అని అన్నాడు. చాలా నా హృదయం టచ్ చేసింది ఆ చిన్నవాడి మాట. కూలి సంగతి ఎలాగున్నా నీతిగా జీవించాలి అంటే నీతి అట వారి తల మీదకి కిరీటం పెడుతుందంట. సామెతల గ్రంథం 10వ అధ్యాయంలో సొలొమోను, జ్ఞాని అని సొలొమోను గారు అన్నారు, కిరీటం అంటే అధికారం, అలంకారం. అధికారము అలంకారాన్ని ఇస్తుంది దేవుణ్ణి వెంబడించేవారు నీతిని అనుసరిస్తే. కాబట్టి ఇక్కడ మనం చదివినట్టు మీకున్న మేలైనది
దూషణ పాలు కానివ్వకండి. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతిని ధరించుకొనండి, ఒకరితో ఒకరు సమాధాన పడండి అన్న. ఫైనల్గా ఈ కొత్త సంవత్సరంలో మాట చెప్తున్నాను, ఎవరి మీద ఎవరు కూడా యుక్తిగా కానీ కుయుక్తిగా కానీ తలంచవద్దు. అలాంటి తలంపు ఎవరిలోనికి రానివ్వద్దు. అది మన నాశనాన్ని కోరుతుంది. ఎవరి దారిని వాళ్ళని వెళ్ళనివ్వండి. చేతనైతే నీకు చెయ్యగలిగింది ఏదో సహాయం చెయ్యి. పెట్టగలిగితే ఓ పూట అన్నం పెట్టు. ఇలా చేయకపోయావా అలా చేయకపోయావా అని ఎవరిని అన్నట్టు. దేవుడు అందరికీ జ్ఞానం ఇచ్చారు. ఎవరు ఎలా జీవించాలో వాళ్ళకి తెలుసు. అయితే మరి కాలము అనే కర్మ ఒకటి ఉంది. కాలకర్మ నరుణ్ణి నానా విధములుగా పెనములో వేలాలను వేపినట్టుగా వేపేస్తుంటుంది. కాబట్టి అది చెప్తే ఇంటి ఇటు చేస్తే ఇంటి ఇటు అలాంటి ఇలాంటి అన్న మాట అనకూడదు. మన నోటితో మనం అనకూడదు. శక్యమైతే బ్రతుకు తెరువు చూపించు, లేదా ఓ పూట అన్నం పెట్టు. అంతేగాని యుక్తిగా కానీ కుయుక్తిగా కానీ మెహర్బానీకి గురించి కానీ ఇతరుల్ని కించపరిచేటువంటి విధముగా ఏ మాట మాట్లాడద్దు. అలాగే దేవుడు కానీ దేవుడి దాసుడు కానీ నీకు ఏదైనా వాక్యము ద్వారాగా కానీ ప్రసంగం ద్వారాగా కానీ ఏదైనా సలహా ఇచ్చినప్పుడు నీ హృదయాన్ని హట్కానివ్వద్దు, హృదయాన్ని ఏమంటారు బాధ పెట్టుకోనివ్వద్దు. ఎందుకంటే దేవుడు ఏదో కారణము చేతే నాకు ఈ సంగతి తెలియజేయించారని అనుకుంటే ఈ నా మాటలు వాటి కాలమందు నీ జీవితంలో నెరవేరుతాయని లూకా సువార్త 1వ అధ్యాయము 20వ వచనంలో దేవుడు జకరియాకు తెలియజేసిన వర్తమానమే ఈ నూతన సంవత్సరంలో మనందరికీ తెలియజేస్తున్నారు. కాబట్టి పిల్లలారా, నేర్చుకోవడానికి రండి కానీ నేర్పడానికి రావద్దు. నేర్చుకోవడానికి దేవుడితో నడవండి కానీ ఇంకొకరికి నేర్పడానికి దేవుడితో నడపద్దు. అందరికీ నేర్పగలిగిన శక్తి యుక్తి దేవుని కొన్నది. ప్రతి వారిని ఎలాగ పోషించాలో ఆయన తన గుప్పిలు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరిచేటువంటి దేవుడు. కాబట్టి దేవుణ్ణి చూపించు, దేవుని దగ్గరికి నడిపించు, దేవుని గురించి చెప్పు, నీ గురించి చెప్పకు, నీ అతిశయం గురించి చెప్పకు, నీ ఘనత గురించి నీ జ్ఞానం గురించి ఎవరికి చెప్పొద్దు. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనం మీరు చదువుకోనండి, అక్కడ దేవుడు చెప్పారు ఆ మాటలు. కాబట్టి మనము దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత దేవుడు చెప్పింది వినాలి. ఇక్కడికి వచ్చాక పిల్లలారా, ఇప్పుడు మనం చదివినటువంటి మాట ఇప్పుడు 18వ వచనం, రోమాపత్రిక 14వ అధ్యాయం 18వ వచనములో ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును మనుషుల దృష్టికి యోగ్యుడనై ఉన్నాడు. కాబట్టి సమాధానం పరస్పర క్షేమాభివృద్ధిని కలగజేయు వాటినే ఆసక్తితో అనుసరించము. సమాధానమును పరస్పరం ఇద్దరికి క్షేమాభివృద్ధి కలుగజేయు వాటిని ఆసక్తితో అనుసరించము. భోజనము నిమిత్తము దేవుని పన్ని పాడు చేయకుడి. సమస్త పదార్థములు పవిత్రములే గాని అనుమానంతో తినవానికి అది దోషము. భోజనము కొరకు దేవుని పని పాడు చేయడం, ఒకడు పెట్టింది అనుమానంతో పుచ్చుకోవడం. అలాగే మరి మనలో ఉన్నటువంటి మరి భావం ఏంటంటే అన్యులు వాళ్ళు విగ్రహాలకు పెడతారు, వాళ్ళు పెట్టింది తినకూడదు, వాళ్ళ ఇంట్లో తినకూడదు. నేను ఒక పాస్టర్ గారిని చూశాను, వాళ్ళ కుటుంబంలోనే ఆ పాస్టర్ గారికి చిన్నమ్మే అవుతుంది, చనిపోయింది ఆవిడే. చిన్నమ్మ కొడుకే క్రైస్తవుడై కోటం పెట్టుకున్నాడు. ఈ పాస్టర్ గారికి ఆ అబ్బాయి అన్నయ్య అవుతాడు. ఈ అన్నయ్య అన్నవాడు రక్షణ పొందాడన్న సంగతి ఈ పాస్టర్ గారికి తెలియక వాళ్ళు అన్యులు అని చెప్పి వాళ్ళ సంస్మరణ దినమందు ఈ పాస్టర్ గారు భోజనం చేయలేదు. వై అని నేను అడిగాను, ఎందుకు తినలేదు అని అడిగాను. వాళ్ళు అంజలి భోజనం నేను తిన్నాం. ఎవరు చెప్పారు అన్యుడని? అతడు చేయించింది క్రైస్తవ రీతిగా చేయించాడు, క్రైస్తవ పద్ధతిలోనే కదా మన సహోదరుడు మనకు చేశాడు. ఎందుకు ఇలా చేస్తున్నావు సహోదరుడా అని నేను అడిగితే ఏమో తెలియని వాటిని ఆచరించే బోధకుడా? తెలియని వాడు గుడ్డోడు ఇంకో గుడ్డోడికి తోవ చూపిస్తాడండి. అలా ఉండొచ్చా? కాబట్టి నేనేమంటానంటే దేవుడి దగ్గర నేర్చుకోనండి. అన్నమును వివాదం చెయ్యద్దు, ఆహారం ఎడబాటు తీయడానికి కారణం చెయ్యద్దు. ఒకవేళ నీకు అపనమ్మిక ఉంటే
నీలో ఆత్మ ఉంది కదా, ఆ ఆత్మకు దాన్ని సమర్పించు. దేవా, నీ రక్త ప్రభావము చేత నేను తీసుకుంటే ఆహారాన్ని శుద్ధి చెయ్యి, నీ శక్తి నాకు దయచేయి, దీనిలోని దోషం పరిహరించు. ఇలా చెప్పారు కదా పాస్టర్ గారని చెప్పి తినుగుల మీద పిండాల మీద కూడా ఎరుగు తినకండే, అది మంచిది కాదు. ప్రతిదానికి ఒక లిమిట్ అంటుంది. కాబట్టి భోజనాన్ని వివాదాస్పదము చెయ్యొద్దు, నీకిచ్చిన ఆధిక్యతను వ్యర్థపరుచుకొనవద్దు. పిల్లలారా, నీతి సమాధానం మర్చిపోవద్దు. పరస్పరము ఒకరికొకరు క్షేమాభివృద్ధి కలుగజేసేటువంటి సంగతులు నా దగ్గర నేర్చుకోండి అన్న దేవుని దగ్గర నేర్చుకుందాం. నేర్చుకొని ఈ నూతన సంవత్సరం అనే దయాకిరీటం దేవుడు మనకు ధరింపజేశాడు. కాబట్టి మొదటి ముద్ద చెప్పండి, మొదటి రాత్రి 12 గంటల సమయంలో ఈ కొత్త సంవత్సరం అడుగు పెట్టగానే మొదట ప్రభు యొక్క శరీరమును రక్తమును ఆహారముగాను పానముగా పుచ్చుకున్న పిదప ఆ మరుసటి దినమున దేవాలయంలో అందరం భోజనం చేస్తాం. దేవునికి స్తోత్రం. మనకు ఒక వాడుకుంది, 12 ఫలములు ఏటేటా నెలకొక ఫలము చొప్పున ఏడాదికి 12 ఫలములు ఫలిస్తున్నటువంటి ఆ ప్రథమ ఫలమైన క్రీస్తును ఆహారముగా పుచ్చుకునే వాడుక. ఆ వాడుక ఈ నెలలో, ఈ సంవత్సరంలో, ఈ నెలలో ఇది మొదటి విశ్రాంతి దినం, మొదటి ఫలం భుజిస్తాము. కాబట్టి ఇప్పుడు సంస్కారం తీసుకుంటాం, మళ్ళా ప్రేమ విందు, మళ్ళీ ఆహారం తీసుకుంటాం. ఈ స్థితి ఎప్పటి వరకు ఉండాలి? మా జీవిత కాలం అంతా ఉండాలి తండ్రి. పిల్లలు, మగ పిల్లల్లో చూడండి, తమ్ముళ్ళు, మా జీవిత కాలం అంతా ఇదే వరుసలో మా జీవితాలు సాగించండి తండ్రి అని మీ మనసులో అనుకోండి. మీరే మోకాళ్ళు వేసేయద్దు, మీరు అంగలార్చి ప్రార్థనలు చేసేయద్దు, గలిబిలు అయిపోవద్దు, మీరే స్ట్రెయిన్ అయిపోవద్దు. మనసు యేసుని పదపై మలిపియో చించిన మహిమా కనబడు నీకు అనుభవము. కాబట్టి అనుభవనీయులు, అనుభవం లేనివారు, నూతనంగా రక్షణలోకి వచ్చిన వారు, రక్షణ తీసుకున్నాం అనుకొని లోకాన్ని మర్చిపోలేనివారు, దేవుణ్ణి ఎరగనివారు, మాకు అన్నీ తెలుసులే అనుకుని ముద్రపోయిన వారు సహితము నూతన సంవత్సరంలో నూతన హృదయం మాకు ఇస్తానన్నావు, నూతన ఆత్మను మాకు ఇస్తానన్నావు, శుద్ధ జలములు మా మీద ప్రోక్షిస్తానన్నావు. అయ్యా, నీ సన్నిధిలో మోకరించాను, నీ ఆత్మను మాకు ఇయ్యండి, నీ శుద్ధ జలములు మా మీద ప్రోక్షించండి. ప్రార్థన చేద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మనందరి క్షేమాభివృద్ధి కొరకు దీవించి నెరవేర్చునోగాక.